మినీ మేడారంగా పిలిచే రేకుర్తి సమ్మక్క సార్లమ్మ జాతరకైతే సంసిద్ధమైంది. రేపటి నుండి 4 రోజుల పాటు జరిగే ఈ జాతరకైతే ఈ జిల్లా వాసులే కాకుండా చుట్టుపక్కల జిల్లా నుంచి చాలా మంది వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకునే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అయితే ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కావచ్చు, అలాగే కరీంనగర్ సిప్ కమల్ హాసన్ సివి గౌసాలం కూడా దీన్ని పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. గత కొద్ది రోజులుగా ఇక్కడ వాతావరణాన్ని అయితే సమ్మక్క సార్లమ్మ జాతర ఎక్కడైతే మినీ మేడారంగా పిలువబడే ఈ రేకుర్తి సమ్మక్క సారక జాతరకైతే సంసిద్ధమైంది. అయితే రేపు భక్తులు అయితే చాలా మంది రానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి తాగునీరు తాగునీరు కావచ్చు, అలాగే భక్తులు నిలబడిన బారికేడ్లను కూడా నిర్మించడం కూడా జరిగింది. మరి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తులు ఎప్పటి నుండి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది, అమ్మవార్లు ఎప్పుడు వనప్రవేశం చేస్తారనే విషయాన్ని మనం ఈరోజు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన అమ్మవార్ల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం అమ్మవార్ల దగ్గర ఉన్నాం. అమ్మవార్ల దగ్గర 30 సంవత్సరాల నుంచి అయితే ఈ అమ్మవార్లకు సేవ చేస్తున్నాము. అమ్మ చెప్పండి, ఎప్పటి నుండి జాతర జరుగుతుంది? మీరు చూడబట్టి ఎన్ని ఏళ్ళే? మీకు ఎప్పటి నుండి ఖచ్చితంగా చూడబట్టి 3-4 రోజులు 5 రోజులు జరుగుతుంది. పుణ్యం అయిపోయేదాకా ఈడ మస్తు మంది లక్షల మంది మేడం తర్వాత మినీ మేడారం ఎన్ని ఏళ్ళే? మీరు 30 ఏళ్ళ 30 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఎట్లా తెలిసింది అమ్మవారి? అంటే ఎట్లా తెలిసిందా? ఈడ పొలం మా బాపు చేస్తాడు. చేస్తా అంటే ఎట్లా మంచిగా లేకుంటే ఈడ మాదరైన అయితే ఆయన ఏం చేసింది, మెల్లమెల్లగా కట్టుకుంటే జంగల్ లేకుంటే ఈడ గద్దలు స్థాపించి మెల్లగా జాతర లెక్క సురువు చేసి ఫస్ట్ నుంచి నాకు సారక్క, ఎల్లుండి సమ్మవ్వ, నాకు కూడా సారక్క, మీకు కూడా దేవుడు. నాకు కూడా దేవుడు. ఈడ ఏర్పాట్లు అన్నిటికీ మస్తు అన్నిటికీ మంచిగా, అందరు పెద్ద మనుషులు ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు అయినా అన్నిటికీ మంచిగా మారే బట్టి మంచిగా సప్లై చేస్తారు. వాటర్ సప్లై, దేనికైనా కానీ అన్నిటికీ సప్లై చేస్తాడు. ఎక్కువ ఏం సమర్పిస్తారు అంటే అమ్మవార్లకి ఏం సమర్పిస్తారు? బెల్ల పుట్టాలు, పసుపు కుంకుమ, చీరలు, ఒడి బియ్యాలు, సారెలు, దేవుళ్ళ అచ్చటోళ్ళు ఇవన్నీ ఇవే సమర్పించు. చూసారా? ఇంకా కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి సంవత్సరం అంటే 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అమ్మవారిని కొలువైనట్లయితే చెప్తున్నారు. మినీ మేడారం తలపించే కాకుండా రేపటి నుండి లక్షలాది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది. ఇక్కడ కూడా ఎలాగైతే సమ్మక్క జాతర మేడారంలో చిలకల గుట్ట నుంచి అమ్మవార్లు వస్తారు, ఇక్కడ కూడా గుట్ట నుంచి అయితే అమ్మవార్లు వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించబడి 4 రోజులు అయితే జాతర జరిగే అవకాశం ఉన్నట్లయితే తెలిసింది. మరి కొంతమంది అడిగి చేసే ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ మా అబ్బాయికి పెళ్లి కాలేదు, కొద్దిగా ఏజ్ కూడా ఎక్కువ మూమెంట్ లా అవుడు జరిగింది. అంతట్లకి దేవుని దగ్గరకు వచ్చి మా అబ్బాయికి పెళ్లి అయితే మా కోడలెత్తు బంగారం మంచి పెట్టానని చెప్పిన దేవునితోటి చెప్తే ఆయనకి అదే సంవత్సరం పెళ్లి అయింది. పెళ్లి అయిన తర్వాత పెళ్లి అయినాక మళ్ళా బాబు గాని పాప మళ్ళా వస్తే మళ్ళా కనెక్ట్ బంగారం మంచి పెట్టానని మళ్ళా మొక్కిన. కొడుకు వచ్చింది. మళ్ళా రెండో కొడుకు కూడా పెళ్లి కావాలని మొక్కితే పెళ్లి అయింది. మళ్ళా ఆమె ఎత్తు బంగారం మంచి ఎట్లెట్లా సంఖ్య పెరుగుతుంటుందో అట్లట్లా బంగారం మంచి పెట్టానని దేవుళ్ళు వేడుకుంటే అట్లనే పెరుగుతుంది. ఇప్పటికి కాబట్టి 8 సంవత్సరాలు అవుతుంది. ఎవరు ఇక్కడనే దర్శగుర్తి గ్రామం గానీ ఇక్కడనే. అంటే ఎవరైతే ఉంటే అంత బంగారం ఎట్లెట్లా ఇంట్లో పెరిగితే అట్లట్లా బంగారం మంచి పెడితే అట్నే ఎంతమంది? ఇప్పుడు నలుగురు 2 కోడళ్ళు 4 పాపలు, మొత్తం 6 ఎత్తు పంచిపెట్టినాయి. ఎట్లా అనిపిస్తుంది? అట్లా అనిపించింది కాబట్టి మాకు పెరుగుతున్నది. ఇప్పటి వరకు సంతోషంగా ఉన్నాం. తల్లి మంచిగా చూసుకుంటుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంకో మనవరాలు రావాలని ఇప్పుడు మొక్కినాం. ఎప్పుడో 20-30 ఏళ్ల కింద వేయినా గానీ ఇక మళ్ళీ అయింది. ఇక్కడికి వచ్చి అది వేరే వాళ్ళతో వచ్చింది. ఫస్ట్ వచ్చి మొక్కితే ఇక అదే సంవత్సరం
పెళ్లి జరిగింది. చూస్తారు కదా ఎలాగైతే మేడారంలో అమ్మవార్లను దర్శించుకుంటూ కోరిన కోరికలు తీరుతాయో ఇక్కడ కూడా అలాగే కోరిన కోరికలు తీర్చి అమ్మవార్లు కూడా ఇక్కడ ఉన్నారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది కోరినా అది ఇస్తుంది కాబట్టి మేము కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తున్నాం భక్తులు కూడా చెప్తున్నారు. ఇప్పటికి చాలా సార్లు వచ్చాం, 8 సంవత్సరాలు ఇక్కడికి వస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ అమ్మవార్లు కూడా చాలా పవర్ఫుల్ అమ్మవార్లు అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రేపటి నుండి 29 తారీఖు నుంచి 31 వరకు అయితే 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా అమ్మవార్ల వనప్రవేశంతో మొదలై అమ్మవార్ల వనప్రవేశం ముగింపు వరకు అయితే పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే నేపథ్యంలో చుట్టుపక్కల వాటర్లు కావచ్చు, అలాగే ఇక్కడ స్నానం చేయడానికి వాగు కూడా ఉన్న పరిస్థితి కదా. గుట్ట నుంచి అయితే అమ్మవార్ల ఇంటికి వచ్చి ప్రతిష్ఠించడం జరుగుతుంది. దానికి సంబంధించిన పూజారులు కూడా ఇక్కడ ఉండడం కూడా మనం చూసుకోవచ్చు. వీటన్నిటిని చూసుకుంటే మనకు మినీ మేడాలను తలపించే విధంగా ఇక్కడైతే తయారు చేయడం కూడా జరిగింది చెప్పుకోవచ్చు. శ్రీనివాస్ లోకల్ కరీంనగర్.